ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక బేస్ని ఇక్కడ పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. మేక తలకాయ కూర చేస్తాను, మంచిగా దగ్గరగా స్పైసీగా కారం కారంగా చేస్తాను. మీకు మేక తలకాయ కూర రాని వాళ్ళు మంచిగా నేను చూపిస్తాను. నేను చేసినట్టే మీరు కూడా ట్రై చేయండి, సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను. ఎందుకు ఆలస్యం వచ్చేయండి. మరి యాట తలకాయ కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కడిగేసి పెట్టేశానో. మేక తలకాయ అనమాట, చూసారా నీట్గా శుభ్రంగా. ఎందుకంటే దీంట్లో నీసు వాసన ఉంటుంది కదా. ఇది మేక తలకాయ నాలిక, చూసారా ఎట్లుందో. శుభ్రం కడిగేసాను. దాంట్లో కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇంకా 3 టమాటాలు, ఇవి ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడు నూనె వేసేసుకుందామండి. ఆల్రెడీ వేసేసాను అనమాట ఆయిల్. కూర సరిపడా నూనె వేసుకోవాలి. చిన్న కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. స్టవ్ కూడా వెలిగించాను. మా స్టవ్ చూసి దడుచుకోమాకండి, క్లీన్ ఇంకా చేయాల. వేడెక్కువైపోయింది ఫ్రెండ్స్. దాచిన చెక్క, లవంగా, ఎలచ్చి, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసేసుకుందాం. దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసేసుకుందాం ఫ్రెండ్స్. తలకాయ ఇప్పుడు వర్షాకాలం, చలికాలం అన్నీ ఇప్పుడు వర్షాకాలం పోయి ఇప్పుడు మళ్ళీ చలికాలం స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఇలాంటి తలకాయ కూరలు, మేక కాళ్ళు, మేక తలకాయ ఇలాంటి కూరలు తింటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే జలుబులు సర్దులు ఏం చేయవన్నమాట. ఒంటికి కూడా హెల్తీ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినని వాళ్ళు నా వీడియో పైకి తోసండి. నాన్ వెజ్ ప్రియులు అయితే, నాన్ వెజ్ లవర్స్ అయితే నా వీడియో చూసి ఒక లైక్ కొట్టేస్తుంది మరి, సరేనా. ఇంకా ఉల్లిపాయ వేగినాక అల్లం పేస్ట్ వేసుకుందాం. ఉల్లి పేస్ట్ వేసుకుందామండి. వేరు బాక్స్లోనే కట్టి పెడతాను అన్నమాట. అది మా ఇంట్లో నూనె డబ్బా చూస్తే దడుచుకుంటారు. నూనె స్టవ్ పెట్టుకునే జగ్గు అని నేను చూపిను. మళ్ళా మీరేమన్నా కామెంట్ పెడితే తట్టుకోలేను ఫ్రెండ్స్. కామెంట్లకి ఏమన్నా పెడితే బాధ భరించలేను. ఇలా కలిసిపోయింది కదా చూడండి. ఇంట్లోకి మెత్తగా నూరి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, దీన్ని ఇలా కలిపేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేలాగా దగ్గర కప్పు ఇలా వేపేసేసుకున్నాక అప్పుడు మనం మేక తలకాయ మాంసం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని కలిపేసేసుకోవడం. అంతేనండి, ఈజీ ప్రాసెస్ అన్నమాట తలకాయ కూర. మనసంతా ఇటే పెట్టి నేర్చుకోండి. చెట్టు తుంచిన కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. వేసేసిన, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందని. మాంసం వేసేసుకుందాం. మేక తలకాయ మాంసం వేసేసుకుందాం. బేషన్ పడిపోయేది ఫ్రెండ్స్ ఇప్పుడు కింద. మై గాడ్, మళ్ళీ కడగాల్సి వచ్చేది. ఎంత కడిగినా తలకాయ కాలుస్తారు కాబట్టి ఫ్రెండ్స్, అక్కడక్కడ ఇట్లా ఉంటుంది కదా. దీన్ని ఎంత కోకనా పోదనమాట. ఒకసారి ఇలా కలిపేసేసుకుందాం. స్టాండ్ పెడదాం అనుకున్నాను, బద్ధకం స్టాండ్ పెట్టడానికి ఫ్రెండ్స్. అందుకనే ఒక చేతితో ఫోన్ పట్టుకొని, అట్లా అలవాటు అయిపోయింది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి. ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో తిప్పడము. కుక్కర్ ఎక్కడ సరిపోద్దా అని భయం. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారాలు వేసేసుకుందాం. కారము కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే తలకాయ మాంసంలోకి నీసు వాసన వస్తుంది కదా. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే డబ్బా గొమ్మరిచ్చారు ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, అంతే సింపుల్. ఇలా కలిపేసేసుకుందామండి మొత్తం. కలిపేసాను నీట్గా. ఇప్పుడు ఒక 3 నిమిషాలు దీంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత అంటే ఆయనతో కుక్కర్ మూత అనుకున్నారు, సరిగ్గా చూడండి. ఈ మూత పెట్టుకోవాలి. తీసినాక చూడండి పక్కన నూనె, అయ్యో ఆవిరి వచ్చేస్తుంది, దగ్గర చూపిలేకపోతుంది. అట్లా ఆవిరి అనేది ఫోన్కి పట్టింది, అందుకే ఫోన్ దూరం పెట్టా.
చూడండి నూనె తేలింది అంటే పక్కకు నూనె వచ్చినప్పుడే దీంట్లో నుంచి వాటర్ అంతా ఇది ఇంకిపోయింది అనమాట. ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడే ఉప్పు కారం అంత మసాలా అంతా ముక్కగా పట్టినట్టు అన్నమాట. అదండి ఇప్పుడు మనం అదిగో చూసారా, అదండి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. దీంట్లోనే ఒక 3 టమాటాలు కొత్తిమీర వేసేస్తున్నాం. టమాటా అంతా శుభ్రంగా ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇది చూడండి, టమాటా కొంచెం మగ్గినాక అప్పుడు మనకి గ్రేవీ సరిపడా నీళ్ళు వేసుకొని అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఎక్కువ విజిల్ కూడా అవసరం లేదండి, 2-3 విజిల్ లాస్ట్. ఎందుకంటే తలకాయ మాంసంలో ముక్క మెత్తగా అయితే కూడా అంత బాగోదు. మేకకాళ్ళు అనుకో అవి ఎంత మెత్తగుడితే అంత దాంట్లో నుంచి ఆ రసం అనేది జ్యూసీ అనేది వచ్చింది కాబట్టి కాళ్ళకి మనకి మంచిది కాబట్టి అవి ఎంత మెత్తగానే వండుకోవచ్చు. కానీ తలకాయ కూర అంత మెత్తగా అయిపోతే అంత టేస్ట్ అనిపిది అనమాట. 3 విజిల్ చాలు ఫ్రెండ్స్. సరేనా, వింటున్నారా క్లియర్గా? నా వీడియో దొబ్బేసి వెళ్ళిపోయారా పక్కకి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. వస్తలేదండి ఎందుకంటే ఒక అరలోటడు పోస్తున్నాను చాలు. 2 విజిల్కి 3 విజిల్కి మనకి గ్రేవీ కూడా వచ్చింది. గ్రేవీ ఉంటే కూడా అంత టేస్ట్ అనేది తీసేస్తుంది అనమాట. అందుకని నార్మల్గా ఇగో ఇట్లా ముక్క మునిగేలాగా పోసుకుంటే చాలు ఫ్రెండ్స్. సరేనా, ముక్క ఇలా. ఇప్పుడు మనం 3 విజిల్కి విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టేసా, 3 విజిల్ వచ్చినాక దించేసుకుందాం. సరేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేశాను కదా. మా కిచెన్ అయితే చూపిను, ఎందుకంటే చూపిస్తే దడుచుకుంటారు, అంత దారుణంగా ఉంటుంది మా కిచెన్. మా డైనింగ్ టేబుల్ కూడా అంతే అనుకోండి, చెప్పలేము, అంతే దారుణంగా ఉంటుంది. ఇగో జామకాయలు ఇక్కడే బొట్లోనేమో ఇవన్నీ మొత్తము చెకోడీలు, మనం ఎట్లన్నా ఆంధ్రాలో ఇంకా చెకోడీలు, ఇంకా క్రీమ్ బన్ను, ఇంక ఇవన్నీ మామిడికాయ పచ్చడి. ఇదేమో ఎల్లుల్లి కారం అయిపోయింది. నువ్వులు వంకాయ కూర చేద్దామని ఫస్ట్ అయితే తీసాను, తర్వాత ఇంట్రెస్ట్ పోయి తలకాయ మాంసం ఉడుకున్నాను. దీంట్లోనేమో బాదం, మా ఇంట్లో ఏడ్చని పప్పుల బొర్రెలు అన్నట్టు బాదము ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లని అంతగానం ఉండవనుకోండి. ఇవి వచ్చేసి పొప్పాయి. తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టుకి పండితే లైట్గా పంపించారు. నా దగ్గరికి వచ్చాక ఇంకా ఏమి తక్కువ లైట్గా కలర్ వచ్చింది, ఇంకేం కలర్ రాలా. చిన్న చిన్న కాయలు అంటే పసర పిందెలు కోసి పంపించారు. ఇగో గట్టిగా ఉంది ఫ్రెండ్స్. అదే మనము షాపుల్లో కొన్న పప్పాయిలు వాళ్ళు ఏదో కలర్ వేసి పండడానికి ఇచ్చేస్తే అవి జల్లి మక్కిపోయి ఇది ఉంటాయి కదా. ఇవి చెట్టు నుంచి తెంపిని అంటే ఎలాంటి దీనికి కలర్ గిలర్ ఏమి అదేమి వేస్తారంటారు కదా, అవి ఏం లేని కాయలు అనమాట ఇవి. ఇది మా డైనింగ్ టేబుల్ వచ్చి ఇంత దరిద్రంగా ఉంది, ఎక్కడ ఉండదు. అయ్యో, కింద వచ్చేసి బియ్యం బ్యాగ్, ఉల్లిపాయలు ఎక్కువ రేటు ఉన్నాయి కదా, అందుకని మేము కొనేసి పెట్టేసుకున్నాం. కొనేసి అంటే ఈరోజే తెచ్చాము 2 kgs. ఇంకా మొక్క బుట్టలు ఆల్రెడీ మొన్న చూపించింది కాదు ఫ్రెండ్స్, మొన్న చూపించినవి అయిపోయినాయి ఆల్రెడీ. సుమా అడ్డా ప్రోగ్రామ్ చూస్తాం. విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా 2 విజిల్ వచ్చినాక దించేసుకుందాం. మూత తీసాక విజిల్ అయిపోయినాయి కదా, స్టవ్ కట్టేసుకొని కుక్కర్ మూత తీసా. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుంది. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, అదే దాల్చిన చెక్క లవంగి పౌడర్ అంటారు కదా, మిక్సీ కొట్టి ఇలా పెట్టుకుంటా. ఇప్పుడు ఇంకొక 3 నిమిషాలు ఉడికి తీసుకుందాం. స్టవ్ వెలిగించాను, ఇంకొక 3 నిమిషాలు అయినాక దించేసేసుకుందాం. గుమ్మలాడే తలకాయ కూర, మీకు తలకాయ కూర చూసారా. గ్రేవీ ఇది మాత్రం ఉంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువగా గ్రేవీ ఉందనుకోండి ఏమవుతుందంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అట్లా అండ్ కూర అయిపోయింది. రుచి టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చూసి చెప్తాను. సరేనా ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ ఆకలేసేసింది, తినేయాల్సిందే.
తలకాయ కూర, ఇంకా వేడి వేడి అన్నం, వేడి వేడి కూర కూడా, ఆ రెండు అలా కాలుకుంటూ ఊదుకుంటూ నాకైతే సూపర్ సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. నేను చేసినట్టే సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చెయ్యండి, సరేనా? నేనైతే ఫుల్గా లాగిచ్చేస్తున్నాను. ఎంత టేస్ట్ ఉందంటే చెప్పలేం. మేక తలకాయ కూర చేసినాం. మనకి ఇప్పుడు వర్షాలు ఇంకా చలికాలం ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఇట్లాంటి టైంలో జలుబులు అవి వస్తాయి కదా. ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే కాళ్ళు ఇట్లా తలకాయ అలా తెచ్చి నేను చేసిన ప్రాసెస్లో సేమ్ టు సేమ్ అలాగే చేసి, అది చూడండి ఎంత కారంగా. నేను కొన్ని మిరియాలు కూడా వేసిన, కానీ అవి నేను మీకు చూపించలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, రియల్గా ప్రామిస్ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నా తలకాయ కూర ఎలా ఉంది, ఎలా చేశానో, ఎలా మంచిగా ఉందా, మంచిగా చేశాను, మీరు చేసినట్టే ఉందా, లైక్ చేసి చేయనట్టు లేదా, మీకు నచ్చిన వాళ్ళు నా వీడియో కనుక మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, సరేనా? మీరు నేను చెప్పకపోయినా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు. ఇంకా జ్యోతిలక్ష్మి ఉన్నారు కదా ఫ్రెండ్స్, జ్యోతిలక్ష్మిని ఎందుకు ఇచ్చేస్తా తెలుసా, దాన్ని వదిలేసింది అనుకో ఈ మోటిదాని పిల్లలు గుట్టు తెలిసిపోద్ది అనేసి, అందుకే దాన్ని గ్రిప్లో పెట్టుకొని ఫోన్లు చేసి అమ్మ ఏం చేస్తున్నా బంగారు తల్లి, బుజ్జు తల్లి, అది అని మాట్లాడుతూ ఉంటుంది మనం జ్యోతిలక్ష్మితో ఈ మోటిది. ఎందుకంటే మోటిదాని పిల్లల గుట్లన్నీ దాని దగ్గరే ఉంటాయి. ఎందుకంటే మరి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మ చెప్పాలో వద్దా వాళ్ళ విషయాలు అంటే, అప్పుడు ఈ మోటిది గ్రిప్లో పెట్టుకుందనుకో ఆ జ్యోతిలక్ష్మి చెప్పదనమాట. చుట్టుపక్కల వాళ్ళని ఆ ముద్ద నీళ్ళు అటు ఇచ్చి గ్రిప్లోకి దాని ముడ్డెనకాల తిప్పుకుంటుంది కదా, ఆ బందరే ఇక్కడ అని. అందుకనే ఈ మోటి దాని విషయమే వింటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఇది నీళ్ళంటే నీళ్ళు, ఇది పాలంటే పాలు, అలా వింటారు. కాబట్టే జ్యోతిలక్ష్మిని గ్రిప్లో పెట్టుకుంటుంది మోటి చాలా ముదురు. దాని పిల్ల లేచిపోయినాయి అవి గుట్లు ఎక్కడ తెలిసిపోతాయి, ఆ పిల్ల వస్తువులన్నీ ఇదే లాగేసేసుకుంది ఫ్రెండ్స్. బంగారం వాళ్ళు ఎవరు ఇచ్చిన ఉంగరాలు, వాచీలు, కాస్ట్లీ బట్టలు వాళ్ళు ఎవరు ప్రేమించేటప్పుడు ఇస్తే, మరి ప్రేమించినప్పుడేమో బెల్లము రుచి అనమాట. ఎందుకంటే ఎవరిచ్చిన వస్తువులు వస్తున్నాయి కదా, అట్లా తల్లి సపోర్ట్ చేసింది, మోటి సపోర్ట్ చేసింది. పిల్ల ఎప్పుడైతే లేచిపోయిందో అమ్మో పగ కక్ష కుట్ర పెట్టేసేసుకొని అందుట్లో ఆ పిల్లను కూడా చాలా టార్చర్ పెట్టేవాళ్ళు అంట ఫ్రెండ్స్. అందుకే ఈ జ్యోతిలక్ష్మికి తెలుసు ఆ లేచిపోయిన పిల్ల ఎంత టార్చర్ పడింది, ఎంత కష్టపెట్టారు, పని మనిషిలాగా చూసి నరకం అంటే ఏంటో చూపించారు. కాబట్టి ఆ పిల్ల ఇంట్లో నుంచి జంప్ అయిపోయింది. అందుకనే ఈ మోటిదేంటి అమ్మో మా పిల్లల గుట్టు ఊర్లో ఎక్కడ తెలిసిపోద్దాం, మాకు మొహం తిప్పుకొని ఉంటాయి అనేసి ఆ జ్యోతిలక్ష్మిని ఇలా అరిచేతిలో గ్రిప్లో పెట్టుకుందనమాట. అది ఫ్రెండ్స్ సంగతి. మోటిదాని దగ్గర చాలా తెలివి ఉంటుంది. ప్రార్థన అంటది, కానీ చిన్న పెద్ద వాళ్ళకి అక్క చెల్లికి ఎవరికి కూడా బుద్ధి చెప్పదు, భయం చెప్పదు, ఏం చెప్పదు అనమాట. మరి ఆయనతో జ్యోతిలక్ష్మికి భయం చెప్పింది అనుకో, మళ్ళీ దీని పిల్ల గుట్టుకు వాళ్ళని కూర్చోబెట్టమ్మే ఇలా లేచిపోయిందంట, ఇలా చేసిందంట, మళ్ళీ ఏమని అబద్ధం చెప్తుంది జ్యోతిలక్ష్మి మోటిదాని కూతురు గురించి. లేచిపోయిందని ఒప్పుకోవాలి, కానీ ఏమని చెప్పింది, కోటేశ్వరుడు మేడముల కొడుకు, అమ్మ కోట్లని మరి జాలు మునిగిపోయింది, ఆ కోట్లు లేదు అక్కడికి వెళ్ళి పంచవచ్చు కదా. జనాలు ముండలారు ఇద్దరు, సిగ్గు సర్లేని ముండలండి వీళ్ళు. ఈ మోటిది అలాగే చేసిద్ది. అమ్మో ఇట్లా చెప్పు ఊర్లో అందరికీ, మా పిల్లలు చాలా రుచి, మా పెద్ద పిల్లేమో లక్షలు సంపాదిస్తుందని చెప్పు, నా చిన్న కూతురేమో కోటేశ్వరిని. అది దాని కరంగా గాలక అదేదో ఇంట్లో చాకరీ చేయలేక మా అమ్మ పెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ చాకరీ కూడా చేయాల్సి వస్తుంది అనేసి అదేదో మంచి సేపుకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నువ్వు చిన్న కూతురుని నువ్వు పని మనిషిలాగా చూస్తావు కదా, ఒక పని మనిషిలాగా వాడుకుంటుంది ఫ్రెండ్స్. దీనికి మా మధ్యలో కూతురు అంటే ఇష్టం, పెద్ద కూతురు అన్న లాస్ట్ పిల్ల అన్న ఇష్టం ఉండదు దీనికి. నడుకూతురు అంటేనే అమ్మో హీరోయిన్ బొమ్మ అనేసి, ఎందుకు డబ్బులు సంపాదించి పెట్టిద్దని. అందుకని లాస్ట్ పిల్లని రాసి రంపాలు పెట్టి ఆ వంటలు ఈ వంటలు చేయించి లేపుకొని వెళ్ళిపోయేలాగా చేసింది. సరే లేపుకొని వెళ్ళిపోయింది. మరి ఆమె సొమ్ము ఆమెకి ఇచ్చేయాలి కదా, ఆ పిల్ల సొమ్ము ఇది. వాళ్ళ పిల్లేమో బాధపడుకుంటా వాళ్ళలో ఫోన్ చేసుకొని బాధపడుకుంటూ ఇదవుతూ ఉంటుంది. ఈ జ్యోతిలక్ష్మి ఏమో గుడి వాళ్ళు ఏమని టామ్ చేస్తుంది, టామ్ అనమాట. ఇది ఒక సినిమాల్లో పాత సినిమాల్లో సూర్యకాంతం ఉంటుంది అంటారు చూడు, గయ్యాలది అట్లాంటి టైప్ అనమాట. చుట్టుపక్కల గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఒక ఇంత టీ చుక్కలు పోసి కూర్చోబెట్టి, అమ్మో మా మోటిదానికి కూతురు అమ్మో చాలా గ్రేట్, వాళ్ళ పిల్లలు ఇద్దరు గ్రేటు, ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు పిల్లల గురించే చెప్పిద్ది. అమ్మో చాలా గ్రేటు, చాలా రిచ్, అట్లా బతుకుతారు ఇట్లా పోతారు, కాస్ట్లీ బట్టలు వేస్తారు, అదే వేస్తారు ఇది వేస్తారు. మళ్ళీ యువతలో ఎవరన్నా ఇట్లా ఊర్లో లేచిపోయింది కదా అది ఇది అయిపోతుంది. రేపు మంచి విషయాలతో వస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.